కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి అంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మా బొజ్జు పటేల్ నేతృత్వంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక బీజేపీ ప్రభుత్వానికి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు చాత్రంకి గూంజ్ పేరుతో నిరసన చేపడుతున్నట్లుగా తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని, విద్యా వ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే పేపర్ లీకేజీలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి యొక్క పిలుపు మేరకు మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి జిల్లా కేంద్రాలలో ప్రత్యేకించి విద్యార్థి సమస్యలపైన విద్యార్థి గొంతుక అనే స్వరం పేరు మీద విద్యా సమస్యల మీద ఛాత్రోకి గూంజ్ పేరుతోటి యొక్క జిల్లా కేంద్రాల నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఒకటే, దేశవ్యాప్తంగా కూడా విద్యా సమస్యల మీద విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి మరి ఆ అంశాలన్నీ కూడా లేవనెత్తడానికి ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రధానంగా మనం కూడా చూసాం, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎన్నో కోచింగ్లు తీసుకుని ప్రిపేర్ అయ్యి తీరా ఎగ్జామ్లు పోయేసరికి పేపర్ లీకేజ్ అవ్వడం, ఇది విద్యార్థుల భవిష్యత్తుకి అది ప్రమాదకరం. అలాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు జరగాలి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, అదేవిధంగా విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గాలి, తప్పకుండా ఉద్యోగాల కల్పన చేయాలి అనే ఆలోచనతోటి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్న క్రమంలో మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ రోజు ఆ విద్యా సమస్యల మీద ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసిన బాధ్యత ప్రతి నాయకుడి మీద ఉంది. తప్పకుండా భూస్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా స్థాయి